హరీష్ రావు జన్మదినం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేయించాలని అంటారా? మహేష్ కుమార్ గౌడ్ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి అని గాంధీ భవన్ పేరును గ్రహచార భవన్ అని మార్చుకోండి, మహేష్ కుమార్ గౌడ్ అని తీసేసి మాంత్రిక తాంత్రిక కుమార్ అని పెట్టుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గౌడ్. రోజు మీరు కేవలం హరీష్ రావు గారిని మాత్రమే అవమానించలేదు మహేష్ కుమార్ గౌడ్ గారు. నేను మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. కానీ మీరు ఈరోజు హరీష్ రావు గారినే అవమానించలేదు. యావత్తు ఈ దేశంలో లక్షలాది సంవత్సరాల నుండి వేదాల కన్నా ముందు నుండి వస్తున్న ఈ హిందూ సాంప్రదాయాన్ని మీరు ఒక్క మాటలో మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్ గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్ గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్ గా మారి ఇలా మీరు అవమానించారు, అఘోరాలను అవమానించారు. అసలు అఘోర అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోర అంటే బీభత్సమైనది, అఘోర అంటే శాంతి కోసం తప్పించేది. అఘోరా మాత శాంతి కోసం ప్రజల మహాతల్లి కాళ్ళ ముందర పడతారు, పూజలు చేస్తారు. ఘోర బీభత్సం, రౌద్రం, ఉద్రేకం, రక్తపాతం. అఘోర అఘోర శాంతి, ప్రశాంతత, సుఖం, సౌఖ్యం, ఇవి సుఫలం సఫలం, ఇవన్నీ కూడా అఘోరలో ఉంటాయి. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు, వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? అక్కడికి పోయి పూజలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకిష్టమైన ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఆర్టికల్ 90 గ్రాంట్స్ freedom of movement for any citizen of this country. Article 25 gives an inalienable right to every citizen of this country to practice the religion and faith of his or her choice. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడాలని, రాష్ట్రంలో వర్షాలు కురవకుండా కరువు పరిస్థితులు ఏర్పడాలని దురుద్దేశంతో క్షుద్ర పూజలు నిర్వహించారనే సమాచారం ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పారని మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు శ్రీ చనగాని దయాకర్. కంప్లీట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందులతో ఉండాలి, కరువు కాటకాలతో ఉండాలి, తెలంగాణలో వర్షాలు పడకుండా కరువుతో అల్లాడించాలనే ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ క్షుద్ర పూజలు చేసి చాలా చట్ట విరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడడం అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. 2/3 నెల 2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక తిరుచపల్లి తమిళనాడు 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో
ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటరాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. ఆ వివరాలను కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రూపంలో రాసి ఇవ్వడం జరుగుతా ఉంది. చాలా సిగ్గుచేటు. ఒక మాజీ మంత్రిగా ఉండి ఇవాళ హరీష్ రావు గారు తన కుట్ర బుద్ధితోనే ఇవాళ ప్రజాపాలన పైన ఇవాళ ప్రజలు ఉన్నటువంటి సంతోషంగా ఉండొద్దని కుట్ర చేశాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి బేషరతుగాని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నీలోఫర్ హాస్పిటల్ ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన మహిళా నాయకులు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మనోజ్ గౌడ్ మాట్లాడుతూ నీలోఫర్ ఆసుపత్రిలో కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడంతో బాలింతలను కుర్చీలో కూర్చోబెట్టి వైద్యం అందించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు. కొన్ని గర్భిణీ స్త్రీలకి చైర్ల మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న దృశ్యాలు చూసి కవితక్క గారు వెంటనే స్పందించి మహిళా విభాగం తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగాన్ని వెంటనే వెళ్లి ఇక్కడున్న పేషెంట్ల యొక్క సమస్యలు తెలుసుకోమని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ మహిళా విభాగం అంతా వచ్చి ఈ నీలోఫర్ హాస్పిటల్ ని విజిట్ చేసి ఇక్కడున్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడున్న పేషెంట్లకు సంబంధించిన అటెండర్లు ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే కళ్ళల నుండి నీళ్లు వస్తున్నాయి. ఒక్కొక్క పేషెంట్ ని, గర్భిణీ స్త్రీలని ఎవరైతే డెలివరీకి వచ్చిండ్రో వాళ్ళని ఒక్క ముగ్గురు పేషెంట్లకు కలిపి ఒక్క బెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న చుట్టూ కనీసం ఒక పేషెంట్ దగ్గర ఒక్క అటెండర్ ని కూడా ఉంచే పరిస్థితి లేదు. ఇక్కడ అటెండర్లు కూడా ఉండొద్దు అని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు నిర్దాక్షిణంగా గెంటేస్తున్నారు అని చెప్పేసి ఒక ముసలైన కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మా బిడ్డ బాధ మాకు కదమ్మా తెలిసేది. డాక్టర్లు వచ్చినప్పుడు మా బిడ్డ బాధ మేము చెప్పుకుంటాం, మమ్మల్ని పంపించండి అంటే మమ్మల్ని అలో చేస్తలేరు అన్న పరిస్థితి. ఇక్కడ మేము ఏదైతే మహిళలం ఏదైతే ఉన్నామో వెళ్ళి కనీసము చూద్దాము, అక్కడున్న పరిస్థితి తెలుసుకుందాము అని అంటే అక్కడున్న సెక్యూరిటీ, ఐడి కార్డు కూడా లేని సెక్యూరిటీ మా మహిళల మీద కూడా దౌర్జన్యంగా గెంటేస్తూ మా కెమెరాని కూడా మా ఏదైతే మాది మైక్ ఉందో దాన్ని కూడా డ్యామేజ్ చేసి దౌర్జన్యం చేసి వెళ్ళొద్దు అంటున్నారు. నిజంగా కూడా ప్రభుత్వము నీలోఫర్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు అన్ని సౌకర్యాలు ఇక్కడున్న పేషెంట్లకు మీరు గనక కల్పిస్తూ ఉంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? మహిళలమే కదా, మేము వెళ్ళి విజిట్ చేసి అక్కడున్న సమస్యలు, అక్కడున్న ఫెసిలిటీ సౌకర్యాలను చూస్తామంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము ఈ రోజు తెలంగాణ రక్షణ సేన తరపున, కవితక్క గారి తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ 15 రోజుల కిందట డెలివరీ అయిన మౌనిక అనే పేషెంట్, మోతీనగర్ నుండి వచ్చిన పేషెంట్ ఈ రోజు 15 రోజుల తర్వాత తన కుట్లు ఊడిపోయినాయని చెప్పేసి మళ్ళీ వచ్చింది. అంటే ఎంత నిర్లక్ష్యం! స్కానింగ్ చేయించాల్సిన పేషెంట్ ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని ఒక అటెండర్ చెప్తున్నారు. అంటే ఆపరేషన్ అయిన పేషెంట్ ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని ఒక అటెండర్ చెప్తున్నారు. ఇక్కడ వాష్రూమ్స్ కానివ్వండి ఎట్లాంటి సౌకర్యాలు లేవు అని కనీసము వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కూడా చూడనిస్తలేరు అని కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మహిళా మంత్రులు కానీ స్పందించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది లేదంటే తెలంగాణ రక్షణ సేన రానున్న రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం గాని ధర్నా గాని చేసి మీ మెడలు వంచి ఇక్కడ సౌకర్యాలు తెప్పిస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కవితమ్మ. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఉంటాయని తెలుసు కానీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రులుంటారని ఇప్పుడే తెలిసింది. కేంద్ర మంత్రి పెమ్మసానికి జగన్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని తెలిపారు అరకు ఎంపీ గుమ్మడి తనూజరాణి. ఈరోజు మన దేశంలో బ్లాక్ టికెట్లు దొరుకుతాయని చెప్పి మనందరికీ తెలుసు. మేనేజ్మెంట్ లో సీట్లు కూడా, కాలేజ్లో సీట్లు దొరుకుతాయని మనకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం
రాజకీయాల్లో కూడా మేనేజ్మెంట్ మంత్రులు ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు డాలర్లతో రాజకీయాలు చేసిన మీరు ప్రజలు అభిమానంతో ప్రజల అండతో తరతరాలు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓడినప్పటికీ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. పదవిలో ఉండి ఈరోజు ఇంత అసత్యాలు మాట్లాడడం నిజంగా మీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. 2015లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అమరావతికి ఎలా అయితే ఎన్ని వేల ఎకరాలు కావాలన్నారో ఆ రోజు కూడా భోగాపురంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అంతే ఎకరాలు కావాలి అని చెప్పి భూమిని సేకరించే ప్రయత్నం చేశారు. 15,000 ఎకరాలు కావాలన్నారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ గొడవ పెడితే 10,000కు వచ్చారు. ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 10,000 ఎకరాలు ఎందుకు అని నిలదీస్తే 5,000 ఎకరాలు సరిపోతుందన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వేటికైనా కూడా 2,000 ఏకర్స్ మాత్రమే అవసరం పడొచ్చు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే దానికి సమాధానం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ అన్నది జరిగి ఎవరైతే రైతులు ఇచ్చారో వారికి మళ్ళీ పరిహారం ఇచ్చి R&R పద్ధతులు తీసుకుని వచ్చి ఇన్ని అనుమతులు ఇవన్నీ చేసి GMR వాళ్ళకి కట్టబెడితే ఈరోజు మీరు వచ్చి క్రెడిట్ చోరీ చేయడానికి చూస్తా ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి వారికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు మీరు ఏదైతే 2019న శంకుస్థాపన చేశారు, మా ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేశారన్నారో అది ఆ శంకుస్థాపన చేసింది దిబ్బలపాలెంలో. ఈ రోజుకి ఆ శంకుస్థాపన చేసింది అలానే ఉంది. అయితే 2019లో భోగాపురానికి చేశానని మీరు చెప్పారో అదే సమయంలో నెల్లూరులో కూడా మీరు చేశారు.